కార్మికుల సమ్మెలో భాగంగా రెండవ రోజు సంగారెడ్డి కొత్త బస్టాండ్ ముందు ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం మొండివైఖరి వీడాలంటూ భారీ నినాదాలతో హోరెత్తించారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె ఆపే ప్రసక్తే లేదని ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మా ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే నెరవేర్చాలని కోరుకుంటున్నాము. ఈ రోజు కేబినెట్ లో మీరు మా పైన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని మేము ఆశిస్తున్నాము. మీరు సక్సెస్ కావడానికి, మీరు ముఖ్యమంత్రి కావడానికి మా ఆర్టీసీలే కారణము. మేము అనేక రకాలుగా ఉద్యమాలు చేసి అనేక రకాలుగా అందరికీ మోటివేట్ చేసి మీ కాంగ్రెస్ గవర్నమెంట్ తెప్పించినాము, మేము ఓట్లు వేయించినాము. మాకు ఈ రోజు అన్యాయం చేస్తున్నావు. అవుట్ సోర్సింగ్ వాళ్ళని తీసుకొచ్చి బస్సులు నడిపిస్తున్నావు. వాళ్ళకి ఏ అనుభవం ఉన్నది, వాళ్ళకి ఏ అర్హత ఉన్నది? బయట పోయి యాక్సిడెంట్ చేస్తే ప్రజల ప్రాణాలతో నువ్వు చెలగాట మారుతున్నావు. ముఖ్యమంత్రి, మేనేజ్మెంట్ కూడా అంటున్నా, మీరు ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నారు, వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు. ప్రజలకు కూడా అర్థం కావాలి. ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళు చేసే వాళ్ళు కూడా, అయ్యా మీకు దండం పెడతాం, మేము ఎందుకు చేస్తున్నాం, మేము మా కడుపు గాలి ఉద్యమం చేస్తున్నాము. మీ గురించి మీరు కూడా రావాలి ఇళ్ళకి. మీరు బస్సులు నడపకండి, రావద్దని మేము కోరుకుంటున్నాము. నువ్వు పెట్టినావు, రాగానే స్కీమ్ పెట్టినావు, మహాలక్ష్మి స్కీమ్ అని. ఆ స్కీమ్ సక్సెస్ చేసిందే మేము, నీ గవర్నమెంట్ లో సక్సెస్ చేసింది మేము. నీకు 10 మందిలో పేరు వచ్చిందంటే మేమే కారణం. కాబట్టి మా మెయిన్ డిమాండ్ అదే. 32 డిమాండ్లలో 29 సక్సెస్ చేస్తాము. మిగతా 3 మేము చేయమని ప్రజలలో నువ్వు మా మీద వ్యతిరేకత తీసుకొస్తున్నావు. మా మీద వ్యతిరేకత కాదు, నీ మీద వ్యతిరేకత మేము చేస్తాము. మాకు కావాల్సిన డిమాండ్ 3. ఆ డిమాండ్లలో నువ్వు గవర్నమెంట్ లో విలీనం చేయాలి. ఆ విలీనం చేసేదే మాకు చెయ్యు. ఆ మిగతావన్నీ పక్కన పెట్టేసే అవసరం లేదు. మిగతావన్నీ అవే నడుచుకుంటూ వస్తాయి, అవే దెక్కుంటూ నుక్కుంటూ వస్తాయి. కాబట్టి మా డిమాండ్ ఏంది, గవర్నమెంట్ లో నువ్వు మా ఆర్టీసీని విలీనం చేయాలి. పక్క రాష్ట్రంలో విలీనం చేసిండు, నీకేం నొప్పి? పక్క రాష్ట్రంలో లేని నీ ఆదాయము, పక్క రాష్ట్రంలో లేని నష్టము మన దగ్గర వచ్చిందా? అందుకే తెచ్చుకున్నామా ఈ తెలంగాణ? అందుకే నిన్ను కుర్చీ మీద కూర్చోబెట్టినామా? మేము ఆ కుర్చీ మీద కూర్చోబెట్టాడు మా తప్ప? మా ఆర్టీసీ కార్మికులది తప్పు. మా శ్రమ దోపిడీ చేస్తున్నావు, మాకు రెక్కలకు బొక్కలకు నీళ్లు పోస్తున్నావు. నువ్వు వచ్చి నుంచి 60 మంది 70 మంది ఎక్కాల్సిన బస్సులో 120 మంది 130 మందిని తీసుకుపోతున్నాం. బస్సు ఎంత ఖరాబ్ అవుతుంది, డ్రైవర్ ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతాడు, కండక్టర్ ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతుంది, వీళ్ళకి ఎంత మెంటల్ టార్చర్ ఉంటది. ఇది నీకు అర్థమైతలేదా? ఇది నీ కళ్ళకు కనబడతలేదా? మా ఆర్టీసీలు అనగానే ఇంత చులకన ఎందుకు నీకు? నువ్వు చులకన చూడకు. ఈ రోజు కేబినెట్ లో, ఈ రోజు సమావేశం కేబినెట్ లో ఉంది. మా గురించి ఆలోచించు. మా గురించి ఆలోచిస్తే నువ్వు కుర్చీ మీద కూర్చుంటావు. లేకపోతే నువ్వు కూడా కొడంగల్ పోయి గోటీలాడుతావు, సిరగినాడుతావు. ఇప్పుడు మాతో పెట్టుకుంటే చంద్రశేఖర్ ఏమైనా కేసీఆర్ ఫామ్ హౌస్ లో పోయి కూర్చొని పంట చూస్తున్నాడు. అయ్యా నువ్వు కూడా ఏమన్నా కూర్చొని చూస్తావు. ఇక అది కూడా గుర్తుపెట్టుకో. మా ఉసురు తలుగుతుంది. మా ఉసురు తలిగి మీరు పోతారు. రాజశేఖర్ రెడ్డి ఏమైండు, అదే అయిండు. నువ్వు కూడా ఏదో ఒకటి అవుతావు. కాబట్టి మా ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. మేము సీఎం గారు మేనిఫెస్టోలో ఆయన పెట్టినవి అడుగుతున్నాము, వేరే ఏం అడుగుతలేము. కాబట్టి మాకు ప్రభుత్వంలో విలీనం చేసి మాకు పిఆర్సీలు ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే యూనియన్ కూడా ఇవ్వాలి. యూనియన్ లేకపోవడం వల్ల మాకు చాలా ఇబ్బంది జరుగుతుంది. ముందుగా సీఎం గారు ప్రమాణ స్వీకారం చేయగానే ఆయన మొదలుపెట్టింది మహిళా ఉచిత పథకం. దాన్ని మేమందరం ఆర్టీసీ కార్మికులము ఎంతో కష్టపడి దాన్ని ఎంతో సక్సెస్ చేసినాం. మేము ఆర్టీసీ కార్మికులకు ఎంతో కష్టపడి సక్సెస్ చేసినాం. కానీ మా కష్టాన్ని ఎవరు గుర్తిస్తలేరు. కాబట్టి దయ ఉంచి సీఎం గారు మా యొక్క కష్టాన్ని గుర్తించి మాకు కూడా న్యాయం చేస్తారని వేడుకుంటున్నాం. నమస్కారం అండి. జేఏసీ జై జిందాబాద్. మేము గవర్నమెంట్కి
అడిగేది ఏమనగా మేము మూడు కోరికలు మేము కోరుకునేది. ఒకటి గవర్నమెంట్ విలీనం, రెండోది వచ్చేసి పిఆర్సీ, మూడోది వచ్చేసి మాకు యూనియన్. ఈ 3 చేసే చాలు. ఎందుకంటే మేము ఎంత కష్టపడుతున్నాం అనేది ప్రతి ఒక్కరికి మాకు ప్రజలకి తెలుసు. మేము ఆర్టీసీలో ఎట్లా కష్టపడుతున్నాం అనేది. ఇంతే. జై హింద్.